అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పల్నాడు జిల్లా నరసరావుపేట మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ముస్తాబవుతుంది. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు. అయితే ఆకాశాన్ని తాకే ప్రభలు కూడా ఇక్కడ ఆకర్షణీయంగా నిలువనున్నాయి. అయితే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనం చూసుకుంటే ప్రభలు కూడా ఇక్కడ ఉన్న తిరణాలకు సంబంధించి కూడా భక్తులు వేలాది మందిగా తరలిరారు. పూర్వకాలం నుంచి కూడా ప్రభలు అనేది ఆనవాయితీగా అయితే కోటప్పకొండ స్వామికి దర్శనానికి మొక్కుబడిగా అయితే ప్రభలు కూడా ఇక్కడికైతే రానున్నాయి. చిన్న చిన్న ప్రభలు, కరెంటు ప్రభలు లాంటి పెద్ద పెద్ద ప్రభలు కూడా సుమారు కరెంటు ప్రభలు 26 ప్రభలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న ప్రభలు కూడా స్వామివారిని మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా ఒక వేలాది ప్రభలు కూడా ఇక్కడికైతే రానున్నాయి. అయితే భక్తులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది అయితే మాత్రం అధికారులు కూడా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం నుంచి భక్తులకు కూడా ఉచితంగా అంటే స్వామివారిని దర్శించుకునే భక్తులకు కూడా క్యూ లైన్లో ఉండే వారికి కూడా ఉచితంగా ప్రసాదం అందించే కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఎండ తీవ్రత కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులకి బిస్కెట్ ప్యాకెట్ లాంటి, వాటర్ బాటిల్ లాంటి, మజ్జిగ ప్యాకెట్ లాంటివి కూడా ఇక్కడైతే అందుబాటులో ఉంచారు. అలాగే ఎవరైనా సరే బాలింతలు కానీ, పేషెంట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారికి కూడా సుమారు కోటప్పకొండ దేవస్థానం చుట్టూ కూడా 10 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయటం అయితే కూడా ఇక్కడైతే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ కూడా ఉదయం 9 గంటలకు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా చేపడుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం 4 గంటలకు ఉండే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామివారిని కూడా 9 గంటలకే వారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా చేపడుతుంది. అయితే ట్రాఫిక్ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం సుమారు 3000 మందిని కూడా పోలీసులు ఈ కొండ చుట్టూ కూడా ఉంచే కార్యక్రమం కూడా అయితే చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశాంతంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకునే కార్యక్రమం చర్యల ప్రకంగానే ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెబుతున్నారు. సత్య, ఇట్స్ యూటీవీ, పల్నాడు జిల్లా. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పల్నాడు జిల్లా నరసరావుపేట మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ముస్తాబవుతుంది. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు. అయితే ఆకాశాన్ని తాకే ప్రభలు కూడా ఇక్కడ ఆకర్షణీయంగా నిలువనున్నాయి. అయితే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనం చూసుకుంటే ప్రభలు కూడా ఇక్కడ ఉన్న తిరణాలకు సంబంధించి కూడా భక్తులు వేలాది మందిగా తరలిరారు. పూర్వకాలం నుంచి కూడా ప్రభలు అనేది ఆనవాయితీగా అయితే కోటప్పకొండ స్వామికి దర్శనానికి మొక్కుబడిగా అయితే ప్రభలు కూడా ఇక్కడికైతే రానున్నాయి. చిన్న చిన్న ప్రభలు, కరెంటు ప్రభలు లాంటి పెద్ద పెద్ద ప్రభలు కూడా సుమారు కరెంటు ప్రభలు 26 ప్రభలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న ప్రభలు కూడా స్వామివారిని మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా ఒక వేలాది ప్రభలు కూడా ఇక్కడికైతే రానున్నాయి. అయితే భక్తులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది అయితే మాత్రం అధికారులు కూడా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం నుంచి భక్తులకు కూడా ఉచితంగా అంటే స్వామివారిని దర్శించుకునే భక్తులకు కూడా క్యూ లైన్లో ఉండే వారికి కూడా ఉచితంగా ప్రసాదం అందించే కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఎండ తీవ్రత కూడా దృష్టిలో పెట్టుకొని భక్తులకి బిస్కెట్ ప్యాకెట్ లాంటి, వాటర్ బాటిల్ లాంటి, మజ్జిగ ప్యాకెట్ లాంటివి కూడా ఇక్కడైతే అందుబాటులో ఉంచారు. అలాగే ఎవరైనా సరే బాలింతలు కానీ, పేషెంట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారికి కూడా సుమారు కోటప్పకొండ దేవస్థానం చుట్టూ కూడా 10 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయటం అయితే కూడా ఇక్కడైతే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ కూడా ఉదయం 9 గంటలకు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా చేపడుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం 4 గంటలకు ఉండే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామివారిని కూడా 9 గంటలకే వారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా చేపడుతుంది. అయితే ట్రాఫిక్ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం సుమారు 3000 మందిని కూడా పోలీసులు ఈ కొండ చుట్టూ కూడా ఉంచే కార్యక్రమం కూడా అయితే చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశాంతంగా
భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకునే కార్యక్రమం చర్యల భాగంగానే ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెబుతున్నారు. సత్య, ఇట్స్ యూటీవీ, పల్నాడు జిల్లా.